రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో యేసుక్రీస్తు 2వ రాకడ ఒక దొంగవాని వలె ఉంటుంది కనుక మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకునండి. దొంగ ఎప్పుడు ఇంట్లో పడతాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు దొంగతనం చేస్తాడో ఎవరికి తెలియదు. అందరూ నిద్రిస్తున్న వేళ దొంగ దొంగతనానికి వస్తాడు. అలాగే మనుష్య కుమారుని రాక, ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ విల్ బి లైక్ ఎ థీఫ్. కనుక మీరందరూ కూడా సంసిద్ధులై ఆయన రాక కొరకు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. అంధకారానికి చీకటికి చెందిన వారి వలె కాక వెలుగునకు చెందిన వారి వలె మీరు జీవించాలి అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ నాట్ ద డార్క్నెస్. మీరు చీకటికి చెందిన వారు కాదు. చీకటి క్రియలు, పాపపు క్రియలు తొలగించాలి, మీ జీవితం నుండి తొలగించాలి, తీసివేయాలని చెప్పి పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు మరియు ఈరోజు మనందరికీ కూడా ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో సోమరితనము దేవుని కృపను కోల్పోయేలా, పాపమునకు బానిస అయ్యేలా చేస్తుంది. కుటుంబ వ్యక్తులు శ్రమించి పని చేయాలని, సోమరితనం కలిగి ఉండకూడదని మొదటి పట్టణంలోను సువిశేష పట్టణంలోను దేవుని వాక్యం పలుకుతుంది. దేవుడు మనిషికి ఎన్నో కృపా వరాలను ఇచ్చాడు, ఎన్నో నైపుణ్యాలను ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏదైనా సాధించగలిగే ఒక గొప్ప సామర్థ్యము మనిషికి ఇచ్చాడు. కానీ మనిషిలో ఉన్న ఆ సామర్థ్యాన్ని, ఆ నైపుణ్యాన్ని స్వార్థం కోసం, మోసం కోసం, పాపం కోసం వాడుతున్నారే తప్ప దేవుని మహిమ కోసం వాడటం లేదండి. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నువ్వు చేసే ఉద్యోగము, నీ సాంఘిక సామాన్య జీవితం దేవుని మహిమ కోసం ఉపయోగపడుతుందా, లేక నీ సొంత పొట్టకూటి కోసం, లేక నీ స్వార్థం కోసం మాత్రమే అది ఉపయోగపడుతుందా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచి కనులను మూసుకొని ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించుటకు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన నీకు ఆ నైపుణ్యాలని, ద గిఫ్ట్స్ అండ్ ద టాలెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కోసం వాడకుండా నిరుపయోగపరుస్తూ సోమరిగా, తాగుబోతుయి, తిరుగుబోతుయి, కుటుంబానికి భారముగా మారి అమ్మా నాన్న హృదయాన్ని గాయపరుస్తూ, భార్య భర్త యొక్క హృదయాన్ని గాయపరుస్తూ నువ్వు జీవిస్తున్నావా? నీకోసం యేసుక్రీస్తు ప్రభువు తన హృదయమును శిలువ మీద తన రక్తాన్ని కారుస్తూ సమర్పించాడు. ఆయన పక్కలో బల్లెము దిగినప్పుడు ఆయన హృదయము గాయపడి ఆ తిరు హృదయము నుండి కారిన రక్తము, ఆ యేసుక్రీస్తు హృదయము నుండి కారిన రక్తపు బొట్టు ఈరోజు నిన్ను, నీ హృదయమును, నీ శరీరమును, నీ మనస్సును, నీ ఆలోచనను శుద్ధి చేయమని ప్రార్థించు. అయ్యా నన్ను కడుగుమయ్యా, తిరు హృదయమా, ఓ తిరుగాయమా, నన్ను నీలో దాచుకోమయ్యా, నన్ను కడుగుము దేవా. నీ ప్రేమ, ఆ కలువరి ప్రేమను ఈరోజు నా మీద కుమరించుమయ్యా. స్వార్థముతో జీవిస్తున్న నన్ను ఆ స్వార్థము నుండి విడిపించుము దేవా. సోమరి తనము నుండి విడిపించుము దేవా. తిరుగుబాటు తనము నుండి విడిపించుము దేవా. అయ్యా నీ మహిమ కోసం నేను జీవించేలా, నీ కోసం నేను జీవించేలా ఈరోజు నన్ను మార్చుము దేవా. మరి ఒకసారి నా హృదయం నీకు సమర్పిస్తున్నాను, నా జీవితం నీకు సమర్పిస్తున్నాము. యేసయ్యా నీ తిరు హృదయము నన్ను దాచుకోమయ్యా, నీ తిరు హృదయములో నన్ను దాయుము దేవా, నన్ను కడుగుము యేసయ్యా. యేసయ్యా 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 తిరుహృదయమామి తిరుగాయములు దాచుమయా, నన్ను దాచుమయా. సృష్టియంత మరవాలి నేను, అహమనే భావాన్ని విడువాలి. సృష్టియంత మరవాలి నేను, అహమనే భావాన్ని విడువాలి. ఈ లోక ఆశలు చేదుగా మారేట్టు దీవించుమా ఓ కరుణామయ. ఈ లోక ఆశలు చేదుగా మారేట్లు దీవించుమా ఓ కరుణామయ. రెండు చేతులు పైకి లేపి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా.
కీర్తి కిరీటాలు ప్రేమాభిమానాలు అంత మాయ అని నేర్పుమయ్యా. కీర్తి కిరీటాలు ప్రేమాభిమానాలు అంత మాయని నేర్పుమయ్యా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయ్యా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. తిరుహృదయమామి తిరుగాయములు దాచుమయ్యా, నన్ను దాచుమయ్యా. హృదయమా నీ తిరుగాయములో దాచుమయ్యా, నన్ను దాచుమయ్యా. పరమాణువు ఓలే వినయము ఓలే ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి. పరమాణువు ఓలే వినయము ఓలే ప్రేమాగ్ని జ్వాలగా వెలగాలి. యేసయ్యా రెండు చేతులు పైకి పాడుదాం. యేసయ్యా 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 శరణమయ్యా శరణమయ్యా నీవే శరణం 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 నీవే శరణం యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడైన దేవా, నీ తిరుగాయములు నన్ను దాచుకోమయ్యా. ఈ లోక ఆశలలో పడిపోతున్న నన్ను, నీ రాకకై సంసిద్ధత లేకుండా అంధకారములో చీకటిలో జీవిస్తున్న నన్ను అయ్యా నీ తిరుగాయములో నన్ను దాచుకో యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా అని పిలిస్తే నీవు రక్షించబడతావో అని నీ వాక్యం పలుకుతుండగా, అయ్యా నీ నామమును ఎత్తిపట్టి పలుస్తుండగా ఆ రక్షణ ఈ బిడ్డలందరికీ దయచేయము దేవా. అయ్యా నీ పరిశుద్ధ రక్తముతో మమ్ము కడుగుము దేవా. నీ సన్నిధిలో నిలబడే అర్హతను కోల్పోతున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో మమ్ము శుద్ధి చేయము యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. కృతజ్ఞతా భావముతో ఆ త్రియేక దేవుని స్తుతించి ఆరాధించుదాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనిదైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనిదైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరవమని నిన్ను వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. నీవు వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. మా కర్తయగువో సర్వేశ్వర, సర్వ సంపదలు కల స్థిర సేవయందే మాకు సంపూర్ణ శాశ్వతానందము కలదు. మీ భక్తి పూజలయందు మేము ఆనందించుచు మీ కృపకు పాత్రులు నగునట్లును దయచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి, దేవుని వాక్యం ఆలకించుదాం. మొదటి పఠనము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు, 19, 20 వచనములు మరియు 30, 31వ వచనము. మొదటి పఠనము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు, 19, 20 వచనములు మరియు 30, 31వ వచనము. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరకును, ఆమె పగడముల కంటెను విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఆమె జీవించినంత కాలము అతనికి మంచినే గాని కీడును చేయదు. ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడకును, నిరంతరము ఆసక్తితో పనిచేయును. ఆ గృహిణి
తన నూలు తాను వడకుకొని తన బట్టలు తాను నేసికొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. తళుకు బెళుకులు నమ్మరానివి, అందము నిల్చున్నది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలేను. ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading is taken from the letter of St. Paul to Thessalonians, chapter 5, verses from 1 to 6. Second reading, first letter of St. Paul to Thessalonians, chapter 5, verses from 1 to 6. Now concerning the times and the seasons, brothers and sisters, you do not need to have anything written to you, for you yourselves know very well that the day of the Lord will come like a thief in the night. When they say there is peace and security, then sudden destruction will come upon them as labor pains come upon a pregnant woman, and there will be no escape. But you, beloved, are not in darkness for that day to surprise you like a thief, for you are all children of light and children of the day. We are not of the night or of darkness. So then, let us not fall asleep like others do, but let us keep awake and be sober. This is the word of the Lord. Thanks be to God. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానేయున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానేయున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
14 నుండి 30 వరకు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 14 to 30. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలు సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభు ధనమును దాచెను. చాలా కాలము గడిచిన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూసుకొననారంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో నువ్వు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలు పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరు 2 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయివాడవు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయి వాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఇయ్యవలసింది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కనవానికి ఇయ్యడు. ఉన్న ప్రతి వానికి ఇంకనూ ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజ శవకుడగును వెలుపలికి చీకటిలోనికి తోసివేయుడు, అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందురు అని పలికెను. ఇది యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేషపు వాక్యములు మన పాపములను కడిగివేయునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈ దివ్య పూజ సమయంలో దాదాపు 60 మంది తమ ప్రత్యేక వ్యక్తిగత అవసరాల కోసం ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ ఆదివారము అన్నదానం చేయడానికి టి శ్రావ్య, రాఘవేందర్ రావు అండ్ ఫ్యామిలీ, అనిత జాన్, ఎన్ జాన్ బాబు, లాలి, సంధ్య, అరవింద్ పల్లి, దాయశ్రీ, సుకన్య, ప్రసాద్, నరసింహులు, ఆల్బర్ట్, లక్కమ్మ, థోమాస్, అంటోనీ రోజ్, షారోల్, యానీ హ్యాగెట్, మనీ, ఈ 16 మంది ఈ యొక్క అన్నదానం చేస్తున్నారు. వారి ఉద్దేశములు మరి అదేవిధంగా ఈ ఆదివారము దేవుని సేవ కోసం ఈ దివ్య పూజా బలిలో మీరు సమర్పించే కానుకలు ఈ యొక్క అపద్రాక్ష రసములతో దేవుని సన్నిధిలో సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థించుదాం.
స్వీకరించుమా 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 కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పింతును స్వీకరించుమా స్వీకరించుమా నీకు సమర్పింతు ప్రభువా గుణగణములను నీకు సమర్పింతును బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా నాలోని గుణగణములను నీకు సమర్పిస్తును విధవరాని కానుకవోలే తెచ్చినాడు ప్రభువా విధవరాని కానుకవోలే తెచ్చినాడు ప్రభువా నిండుగా నా హృదయం నీకు సమర్పించగా ప్రభువా నీకు సమర్పించగా. అందరం లేచి నిలబడదామా? రెండు చేతులు హృదయం మీద ఉంచి ఈనాడు ఈ దివ్య పూజా బలిలో మీ వ్యక్తిగత ప్రార్థనలు, దివ్య పూజా బలి పెట్టించిన వారి ఉద్దేశాలు, అన్నదానం చేస్తున్న వారి ఉద్దేశాలు, కానుకలు సమర్పించిన వారి ఉద్దేశాలు ఒక నిమిషం స్మరించుకుందాం. మమ్ము సదా కరుణించి నిరంతరము నీ ప్రేమతో నడిపిస్తున్న దేవా, ఈ బలిపీఠముపై మేము సమర్పిస్తున్న ఈ యొక్క కానుకలు ఈ ఆలయంలో హృదయ భారముతో వేదనతో వచ్చిన వారి ప్రార్థనలు ఐక్యపరిచి నీకు సమర్పిస్తున్నామయ్యా. స్తోత్రం. మా ప్రార్థనలను, ఈ యొక్క అపద్రాక్ష రసములను నీ కుమారుని మహిమార్థమై స్వీకరించమని అడుగుతున్నాము. అనేకమైన సమస్యలతో, బాధలలో, కన్నీటిలో, వేదనలో ఉండి ప్రభువా, ఇదిగో నీ ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తే ఊరట లభిస్తుంది, ఆ కన్నీరు తుడవబడుతుంది, వేదన తొలగిపోతుందని విశ్వాసంతో వచ్చి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల ప్రార్థనలను, వారి కన్నీటిని, వేదనను ప్రభువా మీరు స్వీకరించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన రోగాలలో, వ్యాధులలో, ఇబ్బందులలో, సమస్యలలో ఉండి ప్రభువా స్వస్థత కోసం వచ్చిన బిడ్డల మీద నీ కనికరము చూపమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలలో, కుటుంబ సమస్యలలో, వివాహ సమస్యలలో చిక్కుకొని కన్నీటిలో ఉన్న బిడ్డలను ప్రభువా నీ దయ, నీ కనికరము, నీ బలమైన హస్తము ఈరోజు ఆ బిడ్డల మీద చాచి వారిని దీవించి ఆశీర్వదించి వారిలో సంతోష ఆత్మను, ఆనంద ఆత్మను, ఆనంద తైలముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. మేమర్పించే ఈ యొక్క కానుకలు, మా ప్రార్థనలు, మా జీవితం ప్రభువా నీకు యోగ్యముగా మారునుగాక. ఈ ఆలయాన్ని, ఇక్కడ సేవ చేస్తున్న వారందరినీ కూడా నీ అభిషేకంతో నింపి నడిపించమని, ఈ ఆలయమును ప్రభువా
వేల కొలది ప్రజలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చుమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అయ్యా నీ వెలుగుతో నీ యొక్క కాంతితో ఈ ఆలయమును కప్పుమని నింపుమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మీ మర్పించే ప్రార్థనలు రెండు చేతులు పైకి లేపి దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో సమర్పిస్తూ నీ ఒక్కొక్కరి వ్యక్తిగత ప్రార్థన, నీ మనసులో ఉన్న ప్రార్థనను దేవుని సన్నిధిలో ఈ అప్ప ద్రాక్ష రసములతో పైకి లేపుతూ స్వీకరించు దేవా నా ప్రార్థన, స్వీకరించుమయ్యా ఈ అప్ప ద్రాక్ష రసములను, నా కానుకలను నా ప్రార్థనగా స్వీకరించుమని చెప్పి దేవుని స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించి పాపము వలన మీరతనుని శిక్షించినను, దయతో మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మానవులను రక్షించితిరి. క్రీస్తు ద్వారా దేవదూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. జేసువా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును ఈ మీ దాసుల ప్రార్థనలతో మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతట వ్యాపించియున్న మీ తిరుసమును జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. రెండు చేతులు పైకి లేపి ఆ త్రియేక దేవుని ఈ స్తుతి గీతం ద్వారా మహిమ పరచుదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము ఈ ఆలయమున చేరియున్న ఈ మీ సంఘమునకు మీ బిడ్డలకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు
శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీతోనూ ఉందురుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యమును పొందుదును. ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయును కాక. ఆమేన్. అందరూ కూర్చోండి. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను ఊదావు, ఆయుష్ పోసావు. ఆత్మను ఊదావు, ఆయుష్ పోసావు. ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. అందరం లేచి నిలబడదాం చివరి సంఘ ప్రార్థనకి. ప్రార్థించుదము. మా పరలోక తండ్రి యెహోవా సర్వేశ్వర, మీ పరమ ప్రసాదమును పుచ్చుకొని మేమిప్పుడు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. ఈ బలిని తన స్మరణ నిమిత్తము అర్పించుమని మీ కుమారుడే మాకు ఆజ్ఞాపించెను. ఇది మాయందు మీ ప్రేమను అధికము చేయుటకు ఉపకరించినట్ల మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ముగ్గురి సహోదరులు మన మధ్యలోనికి రాబోతున్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాలని మనం ఒక సాక్ష్యముగా ఆలకించబోతున్నాం. నేను మామనాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అయితే మా అమ్మకి పుడికాలు మొత్తం విరిగిపోయి హాస్పిటల్కి తీసుకుపోతే కాలు తీసేయాలని అన్నారు. అయితే అంత డబ్బు లేదని చెప్పి మామూలుగా ఫెయిరాలతోన చేసుకుంటూ వెళ్ళిపోయాము. 2 వారాలు చర్చికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కాలు 4వ వారానికి 1 నెల లోపలనే మళ్ళీ మంచిగా సెట్ అయిపోయి మంచిగా నార్మల్ అయిపోయింది. కాలు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఓన్లీ ఫెయిరాలు, దేవుని నమ్మకం. దేవునికి వందనాలు చర్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు లత. నేను హైదరాబాద్ ఉప్పగూడ నుంచి వచ్చినాను. మా సిస్టర్ పేరు సంధ్యారాణి. తను ప్రెగ్నెన్సీగా ఉండే 8th మంత్ ప్రెగ్నెన్సీలో 2 డేస్ తనకి బాబు కదలిక మూమెంట్ ఏం లేకుండే. అయితే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ కూడా తనని చూడలేదు. చూడకపోతే వాళ్ళ హస్బెండ్ నైట్ 1 o'clock 1:30కి మాకు ఫోన్ చేశాడు. ఎట్లా వెళ్ళాలో కూడా మాకు ఏం అర్థం కాలేదు. అయితే నేను ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేసుకొని, ప్రభువా మా చెల్లెలకి ఆ బిడ్డ కడుపులో కదలిక ఉంటే తండ్రి ప్రభువా యేసయ్య నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్తాను అనేసి అని అనుకున్నాను. మేము తిరిగి 4 o'clockకి హాస్పిటల్కి వెళ్ళేసరికి బాబు కదలిక ఉంది అనేసి అని డాక్టర్స్ చెప్పినాడు. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు విజయ్ కుమారి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ డోర్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ అమ్మాయికి దారిలో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది, కాలు ఫ్రాక్చర్ అయింది. సో సర్జరీ అయ్యే తర్వాత హార్ట్ బీట్ అనేది తగ్గిపోయింది, 32కి వచ్చింది. కానీ ఇక్కడ ఫాదర్ గారితో నేను ప్రేయర్ చేయించాను. ఫాదర్ గారు అన్నారు తగ్గిపోతుందమ్మా అనేసి అన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ముత్తంగి చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ అమ్మాయికి నయం అయిపోయింది. ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ. ఇంకోటి నేను జిఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నాను. 2nd ఇయర్లో పాస్ అవ్వకపోతే నేను నో ఎలిజిబుల్ అని చెప్పారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తానని. 2nd ఇయర్ పాస్ అయిపోయానని ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.